హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శామ్ క్రియేటివ్ ఐడియాస్. పండగ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇంకా ఆడవాళ్ళు అయితే కంప్లీట్ గా ఇల్లునైతే క్లీన్ చేసుకోవాలి కదా. సో నేనైతే 2-3 డేస్ నుంచి అయితే మంచిగా హౌస్ క్లీనింగ్ గురించి టిప్స్ చెప్తూ ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. సో మొన్న అయితే కిచెన్ క్లీన్ చేశాను, నిన్నైతే హాల్ క్లీన్ చేశాను, ఇవాళ అయితే బెడ్రూమ్కి వచ్చాను అనమాట. ఇంకా బెడ్రూమ్ లో డ్రెస్సింగ్ టేబుల్, కబోర్డ్స్, ఇంకా కాట్, ఇంకా పైన సన్ సైడ్ విండోస్ ఇవన్నీ అయితే ఇవాళ క్లీన్ చేస్తాను. సో ఎలా సింపుల్ గా క్లీన్ చేస్తాను అనేసి ఈ వీడియో అనమాట. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. చాలా సింపుల్ గా ఒక్కళ్ళమే అన్ని పనులు చేసేసుకోవచ్చు అనమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. చూసారా, నా బ్రష్ రెడీగా ఉంది, క్లీనింగ్ స్టార్ట్ చేద్దాం. సో ఇదనమాట మా బెడ్రూమ్. ఇంకా ఇది క్లీన్ చేసేది వచ్చేసి ఇక చూసారు కదా, ఇక్కడ ముందు ఏసీ కనిపిస్తుంది కదా, ఏసీ చూడటానికి అయితే తెల్లగానే కనిపిస్తుంది. కాకపోతే దాని బ్యాక్ సైడ్ ఉండే దుమ్ము అంతా ఇంత కాదనమాట. సో దాన్ని క్లీన్ చేయాలి. అండ్ ఈ ఓపెన్ క్లీన్ చేయాలి. అండ్ ఫ్యాన్. సో ఫ్యాన్ అయితే నేను ఆల్మోస్ట్ 10 డేస్కి ఒకసారి క్లీన్ చేస్తూనే ఉంటామండి, అందుకే తెల్లగానే ఉంది. బట్ ఒకసారి తూడ్చేస్తాను అనమాట. సో ఇక్కడైతే విండోస్ ఉన్నాయి, కబోర్డ్స్ ఉంది, ఇంకా ఈ డ్రెస్సింగ్ టేబుల్ మెయిన్. సో ఇంకా కాట్ కింద కూడా క్లీన్ చేయాలి. విధంగా అయితే ఈ బెడ్రూమ్ అయితే క్లీన్ చేస్తాను అనమాట. ఈ బెడ్రూమే కాదు, ఇంకో సెకండ్ బెడ్రూమ్ కూడా ఉంది, అది కూడా క్లీన్ చేయాలి. ఇప్పుడైతే పైకి ఎక్కాను, ఈ సన్సెట్ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. దీని మీద చూడాలి ఎంత ముడుకుంటుందో. మనం ఇది ఎక్కాలంటే ఈ బెడ్ కంపల్సరీ ఎక్కాలి. అప్పుడు ఎంత పెద్ద గోడనైనా సరే చాలా సింపుల్గా ఎక్కేదాన్ని అనమాట. పెద్ద పెద్ద చెట్లు కూడా ఎక్కేదాన్ని. కానీ ఇప్పుడు డెలివరీస్ కోసం అనేసి అయితే నాకు 3 ఆపరేషన్స్ అయ్యాయన్నమాట. సో ఇంకా అప్పటి నుంచి అంటే 3వది ఎప్పుడైందో కొంచెం అయితే వీక్ అయిపోయాయి అనమాట. అంత ఫాస్ట్గా అయితే ఎక్కలేకపోతున్నాను. ఇంకా సో ఫైనల్గా అయితే ఎక్కేస్తున్నాను అనుకోండి. సో ఇంక ఇక్కడైతే సన్సైడ్ని అయితే నీట్గా ఫస్ట్ చీపితోటి డస్టింగ్ అంతా ఒక సైడ్కి లాక్కున్నాను అనమాట. మొత్తం ఒక్కసారి ముందుకు అనేసేయలేదు. అలా అనేస్తే ఏమవుతుందంటే మొత్తం కింద అంతా పడిపోతుంది అనమాట. అలా అనుకుండా సో ఇంకా మనం ఎలాగో ఇంట్లో చాట్ ఉంటుంది కదా, ఆ డస్ట్ ఎత్తేది, దాంట్లో అయితే నీట్గా ఎత్తేసుకున్నాను. తర్వాత ఇంకా పైన సామాన్లు చూసారు కదా, చాలా తక్కువ పెట్టాను అనమాట. సో ఎక్కువ పెడితే మనకి డస్ట్ ఎక్కువ ఫామ్ అవుతుంది అండ్ క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఇబ్బంది అయింది అనమాట. సో ఇంకా అనవసరమైన సామాన్లన్నీ ఆల్మోస్ట్ అయితే బయట పడేసాను. ఇంకా అవసరం ఉన్న వాటి మటుకే ఇలా పెట్టుకున్నాను అనమాట. సో చీపిడితో ఊడ్చిన తర్వాత ఒక క్లాత్ తీసేసుకొని ఇంకా క్లాత్తో కూడా నీట్గా ఇలా అన్నమాట. ఎందుకంటే క్లాత్తో మనం తుడిస్తే మొత్తం ఏమైనా చిన్నగా ఉన్నా కూడా మొత్తం వచ్చేస్తుంది. సో ఫైనల్గా అయితే అంతా కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా లాస్ట్లో కొంచెం హెవీగా ఉన్నదంటే ఈ యొక్క బాక్సేనండి. సో ఈ బాక్స్ నేనైతే కింద పెట్టలేకపోయాను. దానికోసం అనేసి బాక్స్ని అయితే సైడ్కి జరిపేసేసి దాన్ని నీట్గా మూలలంతా ఊడ్చేసేసుకొని దాంట్లో ఉన్న కింద ఉన్న డస్ట్ అంతా ఇలా చాట్లోకి అయితే ఎత్తేసుకున్నాను అనమాట. సో ఫైనల్గా అయితే సన్సెట్ కంప్లీట్ అయిపోయింది. దీని మీద చూసారు కదా ఎంత డస్ట్ ఉందో, చాలా తక్కువగానే వచ్చింది. బట్ మా ఇంట్లో బెడ్రూమ్లో ఎక్కువగా డస్ట్ ఉన్న ప్లేస్ అంటే ఈ ఏసీ మీదనేనండి. ఈ ఏసీ మీద చూడండి ఎంత డస్ట్ ఉందో, ఇలా దులుపుతూ ఉంటే బూజు వస్తానే ఉంది. అసలు నాకే ఆశ్చర్యం వేసింది. రీసెంట్గా అంటే మన సమ్మర్లో ఏసీ యూజ్ చేసేటప్పుడు నేను మొత్తం క్లీన్ చేసేసి మరీ యూజ్ చేసాం. బట్ ఎలా దీనికి ఎంత ఫామ్ అయిందో అయితే అర్థం కాదు. ఫ్యాన్కి కూడా అంత ఫామ్ అవ్వలేదు. సో ఏసీ పైన మాత్రం ఎంత ఫామ్ అయిపోయింది అనమాట బూజు. చూసారు కదా కింద మీకు కనిపిస్తూనే ఉంటుంది, అంత ఉంది. సో ఫైనల్గా అది క్లీన్ చేసిన తర్వాత ఒకసారి ఇల్లంతా ఊడ్చేసేసి మొత్తం డస్ట్ అంతా ఎత్తేసాను అనమాట. ఎందుకంటే మనం తిరుగుతూ ఉంటుంటే మళ్ళీ అంత స్ప్రెడ్ అవుతుంది కదా. ఇంకా తర్వాత ఈ బెడ్రూమ్లో ఉన్నటువంటి విండోని క్లీన్ చేసేసాను. ఇంకా ఆల్రెడీ మీకు నిన్న వీడియోలో చూపించాను కదా విండోలు ఎలా క్లీన్ చేస్తాను అనేసి. సేమ్ అదే విధంగా చీపుడితో క్లీన్ చేసేసుకున్న తర్వాత ఒక టిష్యూని వెట్ వైప్ని యూజ్ చేసేస్తే క్లీన్ చేసేసుకున్నాను. ఫైనల్గా విండో కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ పార్ట్ వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ క్లీన్ చేయాలన్నమాట. ఇక దీనికంటే ముందు నేనైతే ఈ విండో అయితే క్లీన్ చేసిన డస్ట్ ఉంటుంది కదా, సో దాన్ని మళ్ళీ ఎత్తేస్తున్నాను అనమాట. సో ఎప్పటికప్పుడు ఏ పార్ట్ దులిపినా సరే వెంటనే చీపిడితో అయితే క్లీన్ చేసేసుకుంటాను. అంటే ఫ్రెండ్స్ ఇంత డస్ట్ వెళ్ళింది పైన వరకే. ఇంక ఇప్పుడు డ్రెస్సింగ్ టేబుల్ దులిపేద్దాం. సో ఇప్పుడైతే హాల్లో విండోస్, పైన సన్ సైడ్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇక మెయిన్ వచ్చేసి ఒక డ్రెస్సింగ్ టేబుల్ క్లీన్ చేశాను, సగం పని అయిపోద్ది అనమాట హాల్లో. సో ఇక బట్టలు వచ్చేసేసి ఈ పని అంతా అయిపోయాక సర్దుకుంటాను అనమాట. సో ఇప్పుడు డ్రెస్సింగ్ టేబుల్ పని చేసేద్దాం. ఇందులో చూడండి పెద్ద సామాన్ ఉంది. సో ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయాలి. సో ఇవి కూడా నేను సెల్ఫ్ బై సెల్ఫ్ అయితే క్లీన్ చేసుకుంటాను అనమాట. ఫస్ట్ ఇందులో అయితే మా బాబు టానిక్స్ పెట్టారు అనమాట. సో ఇది క్లీన్ చేసుకున్నాక నెక్స్ట్ ఈ పార్ట్ తర్వాత కిందకి వచ్చేస్తాను. ఎందుకంటే ఒకేసారి దించితే కూడా మనం పని చేయలేము అనమాట. సో సింపుల్గా చేసుకోవాలంటే ఇలా. సో వీటికి కూడా నేను టిష్యూస్ అండ్ వెట్ వైప్సే యూజ్ చేస్తాను. సో ఫస్ట్ అయితే ఈ పైన ఉన్న పార్ట్ని అయితే క్లీన్ చేసేస్తా. సో ఇంకా మనం ఎంత క్లీన్ చేసినా సరే ఒక 10 రోజుల్లో మళ్ళీ యాస్టీస్ ఎలా ఉన్నదో అలానే అయిపోతుంది కదా. ఇదైతే మా చిన్న పని చూస్తున్నది అనమాట. ఇంకా మా ఇంట్లో మా చిన్నపిల్లగాళ్ళు ఉన్నారనమాట. ఇంకా వాళ్ళ గురించి చెప్పనవసరం లేదు. సో మనం ఎంత క్లీన్ చేసినా సరే మళ్ళీ యాస్టీస్ ఉన్నట్లే అయిపోతుంది అనమాట. ఇక సో ఫైనల్గా అయితే నేను డ్రెస్సింగ్ టేబుల్లో ఉన్న
ఫస్ట్ రోని అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా దాంట్లో కొన్ని టానిక్స్ ఉన్నాయి మా బాబువి, దాంట్లో అవుట్డేటెడ్ అనేవి తీసి పడేస్తున్నాను అనమాట. సో ఇంకా కావాల్సినవి పక్కన పెట్టుకున్నాను. ఇంకా అన్నిటిని కూడా మంచిగా డెటాల్ వేసేసి టిష్యూ వెట్ వైపు ఉంటుంది కదా, దాంతో అయితే క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా తర్వాత ఈ ర్యాక్ను కూడా అనమాట అంతే సేమ్ డెటాల్లో ముంచేసేసి వెట్ వైపుతో అయితే ఇలా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. సో ఫుల్ ర్యాక్స్ అయితే ఈ విధంగానే క్లీన్ చేసుకున్నాను. నేనైతే ఈ డ్రెస్సింగ్ టేబుల్ని ఎవ్రీ 2 monthsకి ఒకసారి క్లీన్ చేస్తూనే ఉంటాను. సో నార్మల్గా దులుపుతూనే ఉంటుంది అనమాట. డీప్ క్లీనింగ్ అయితే ఎవ్రీ 2 monthsకి ఒకసారి అయితే ఈ విధంగా చేస్తాను. సో ఇప్పుడు ఇంకొక వెట్ వైప్ తీసేసుకొని ఇవన్నీ కూడా క్లీన్ చేసేసి పెట్టేసుకుంటున్నాను. సో అయితే టిష్యూలు ఊరికే ఎక్కువ తీయకుండా వెట్ వైప్స్ని ఇది నల్లగా అయిపోకుండా వెంటనే ఇంట్లో డెటాల్ ఉంటుంది కదా, లేదంటే హ్యాండ్ వాష్ ఉంటుంది కదా, దాంతో క్లీన్ చేసుకున్నాను చూడండి, తెల్లగా అయిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ వాడిన టిష్యూనే ఇది క్లీన్ చేశాను, తెల్లగా అయిపోయింది. సో ఇది ఇంకా 2-3 సార్లు యూజ్ చేసేయచ్చు. సో బ్యాంగిల్స్ కూడా నీట్గా క్లీన్ చేయాలి. సో ప్రజెంట్ అయితే ఈ ర్యాక్ అంతా అయిపోయింది. ఇంకా దీంట్లో అన్ని సర్దేశాను నీట్గా. ఇంకా కింద అయితే ఈ 2 ర్యాక్స్ ఉన్నాయన్నమాట. ఇంకా దీంట్లో అయితే నా ఫ్యాన్సీ వేర్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇంకా ఈ సర్దడానికి అయితే కొంచెం అయితే టైం పడుతుంది, కాకపోతే చేసేయాలి కదా, ఫాస్ట్ చేసేస్తాను. అయితే ఈ ర్యాక్ సర్దాలండి. ముందు దీంట్లో కావాల్సిన ఐటమ్స్ అన్నీ నాకు అన్ని డివైడ్ చేసుకుంటాను ఇలాంటి బ్యాగ్స్లలో. సో ఆల్రెడీ నేను ఈ డ్రెస్సింగ్ టేబుల్ గురించి ఒక బ్లాగ్ అయితే చేశాను. సో అదైతే కింద ట్యాగ్ చేస్తాను, చూసేసేయండి. సో ఇలాంటి బ్యాగ్స్ అయితే నేను నా జ్యువెలరీ ఐటమ్స్ కోసం అయితే పెట్టుకున్నాను అనమాట. సో ఇందులో అన్ని ఇప్పుడు సపరేట్ చేస్తాను. సో ప్రజెంట్ అయితే ఇక జ్యువెలరీ ఐటమ్స్ అన్ని చూడండి ఇలా బ్యాగ్స్లో లాగా పెట్టాను అనమాట. అన్ని సెట్స్ దానికి ఉన్నాయి. సో ఇంక ఎవ్రీ సెట్ మనకి ఎప్పుడు కావాలో అలా తీసుకోవచ్చు అనమాట. సో అన్నీ ఇక్కడ ఈ ర్యాక్లో అయితే సెట్ చేసేసుకుంటున్నాం. సో ఇదండి కంప్లీట్గా అయితే డ్రెస్సింగ్ టేబుల్ అయితే అయిపోయింది. పైన వచ్చేసి మా బాబుకి సంబంధించిన సిరప్స్ అవి పెట్టాను. ఇంకా కింద వచ్చేసి మన బ్యూటీ ఐటమ్స్ ఉంటాయి కదా, అలాంటివి అయితే పెట్టాను అనమాట. ఇంకా కింద ర్యాక్లో బ్యాంగిల్స్, ఇంకా ఈ లోషన్స్ అలాంటివి. సో ఇంకా డైలీ వేర్ యూజ్ చేసుకోవడానికి ఫేర్ అండ్ లవ్లీస్ అలాంటివి కింద అయితే ఈ ర్యాక్లో పెట్టాను. సో ఇందులో అయితే మనకి డైలీ వేర్ కావాల్సిన స్టిక్కర్స్, దువ్వానలు ఇలాంటివి అయితే అన్ని ఇందులో అయితే సెట్ చేసేసాను. ఇక కింద వచ్చేసేసి నా జ్యువెలరీ ఐటమ్స్, ఫ్యాన్సీ జ్యువెలరీ మనం బయటకు వెళ్ళినప్పుడు పెట్టుకోవాల్సినవి అలాంటివి అనేది ఇలా బ్యాగ్లలో పెట్టి సెట్ చేసుకున్నాను అనమాట. సో ఇక తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ అయితే అయిపోయింది. ఇక చూడండి డ్రెస్సింగ్ టేబుల్లో వచ్చిన చెత్త అనమాట ఇదంతా. సో దీన్ని కూడా క్లీన్ చేసిన తర్వాత ఈ యొక్క విండో ఉంది ఇది. సో మెయిన్ అయితే డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్ అయితే క్లీన్ చేయాలి కదా. సో ఆ మిర్రర్ కోసం అయితే నేను ఫస్ట్ ఒక వెట్ వైప్తో క్లీన్ చేశాను మిర్రర్ని. దాని తర్వాత డ్రై టిష్యూని తీసేసుకొని దాన్ని అయితే నీట్గా క్లీన్ చేస్తాను అనమాట. సో అలా చేస్తే వెంటనే మిర్రర్ అయితే నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ అయితే బెడ్రూమ్లో ఉన్నటువంటి సెకండ్ విండోని అయితే క్లీన్ చేస్తున్నాను. యాస్టీజ్గా నిన్న చెప్పిన టిప్స్ అయితే ఫాలో అయ్యి. సో ఇంకా నా చెవులో ఎప్పుడు చూసినా బ్లూటూత్ ఉంటుంది కదా, ఇంకా ఆ బ్లూటూత్లో నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను అనమాట. మేమిద్దరం కలిసి ఇల్లు క్లీన్ చేస్తున్నాం. 3 days నుంచి తను కూడా క్లీన్ చేస్తుంది అనమాట. నేనేం పని చేస్తే తను కూడా అక్కడే చేస్తుంది, అదే పని చేస్తుంది. తనైతే బెంగళూరులో ఉందనమాట. సో మేము ఎవ్రీ టైం ఇలాంటి పనులు పెట్టుకున్నప్పుడు కంపల్సరీగా ఇద్దరం కలిసే వర్క్ స్టార్ట్ చేస్తాం. ఇలా బ్లూటూత్ పెట్టుకొని మాట్లాడుకుంటా ఇంకా మా పని అయితే ఎలా సింపుల్గా అవుతుందో మాకే తెలియదనమాట. అంత బాగా అయిపోతుంది, ఇద్దరు పనులు అయిపోతాయి అనమాట. ఇక్కడ చూస్తే మంచిగా బట్టల ర్యాక్ అయితే సర్దుతున్నాను అనమాట. చూసారు కదా బట్టలు ఎంత చందరవందర అయిపోయాయి. ఈ మధ్య టూర్స్కి వెళ్ళాను, ఆల్రెడీ టూర్ వీడియోస్ కూడా పోస్ట్ చేశాను, మీరు చూసే ఉంటారు కదా. సో దానికోసం అనేసి ఇంక ఈ మధ్య బట్టలు అయితే కొంచెం క్లమ్జీగానైతే అయిపోయాయి అనుకోండి. సో ఇప్పుడైతే నీట్గా సర్దేసేయాలి. సో ఇంకా బట్టల ర్యాక్లో కూడా నేను ఈ విధంగా అయితే షీట్స్ అయితే వేసాను అనమాట. సో ఈ షీట్స్ వల్ల ఏంటంటే మనకైతే ఎక్కువ డస్ట్ కూడా రాదనమాట. సో ఎవ్రీ టైం ఈ షీట్స్ని ఉతికేయడమో లేకపోతే ఇలా వాటర్లో డెటాల్లో ముంచి వెట్ వైప్తో క్లీన్ చేయడమో చేస్తే సరిపోతుంది అనమాట. సో ఇంకా టాప్స్ అన్నీ ఒకవైపు అయితే మడతేసి పెడుతున్నాను అనమాట. ఇంకా లెగ్గిన్స్ ఒక సైడు అట్లా అన్నీ ఫోల్డ్ చేసేసి పెట్టుకుంటున్నాను. సో ఎలాగో మనం చేసేటప్పుడు వేసుకుంటప్పుడు ఐరన్ చేసే వేసుకుంటాం కాబట్టి సో ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసేస్తున్నాను అనమాట. ఇంకా చకచక బట్టలన్నీ మడతేసేసుకొని నీట్గా అన్ని షెల్ఫ్లలో అయితే మొత్తం అందరి అయితే సర్దేసి అయితే పెట్టేసాను అనమాట. సో ఫైనల్గా అయితే బెడ్రూమ్లో ఉన్న కబోర్డ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అంతా నీట్గా అయితే మళ్ళీ బట్టలు అయితే సర్దేశాను. సో ఇది కూడా సో 1 hour టైం పట్టింది మొత్తానికైతే. బెడ్రూమ్లో అయితే అన్నీ ఆల్మోస్ట్ అయిపోయాయి. ఇంకా ఈ యొక్క బెడ్ ఉంది, ఈ బెడ్ని క్లీన్ చేసేసి మళ్ళీ ఇల్లంతా ఊడ్చేసేసి తుడవాలండి. సో ఇంకా బెడ్రూమ్ అయితే ఆల్మోస్ట్ ఆల్ డన్ అయిపోతుంది. సో ఒక్క రూమే కానీ నాకు ఇంత టైం పట్టింది, మార్నింగ్ నుంచి చేస్తూనే ఉన్నా. సో ఇంకా అంతా అయిపోయిందండి. ఇప్పుడైతే బెడ్ దులపాలి. ఇక్కడ మెయిన్ అయితే బాగా డస్ట్ పడింది.
సో మనం పైన దులిపిన దుమ్మంతా ఈ పడేది ఈ కార్ట్ మీదనే కదా, ఈ కార్ట్ను మాత్రం నీట్గా క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే మనకు కనిపించదు అనమాట ఆ డస్ట్ అంతా. నేనైతే ఫస్ట్ ఒక క్లాత్తో అయితే మొత్తం విదిలిచ్చేసుకున్నాను. తర్వాత అయితే ఒక వెట్ వైప్ తీసేసుకొని నీట్గా గాలలో అయితే తూర్చుకున్నాను అనమాట. ఈ గాలలో అయితే మనకైతే కనిపించినంత దుమ్ము ఉందనమాట. ఆ వెట్ వైప్ తెల్లది కాస్త నల్లగా అయిపోయింది. సో ఈసారి మీరు క్లీన్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇలాంటి వెట్ వైప్స్తోనే క్లీన్ చేసుకోండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. సో వాటిని మనం మళ్ళీ కొత్త తీయాల్సిన అవసరం లేదు. నేను ఆల్రెడీ చెప్పినట్టు దాన్ని వాష్ చేసుకొని మళ్ళీ రీయూజబుల్ చేసుకోవచ్చు అనమాట. మనకు పెద్దగా వెట్ వైప్స్ కూడా ఎక్కువేం పట్టవన్నమాట. సో ఈ విధంగా అయితే నేనైతే కార్ట్ను మొత్తం క్లీన్ చేసేసుకొని ఇంకా బెడ్షీట్ అయితే మార్చేసుకున్నాను అనమాట. సో దీని తర్వాత ఇంకా మొత్తం ఒకసారి ఇల్లంతా ఊడ్చేసేసుకొని ఈ మధ్యలో ఉన్న సందులలో ఉన్న దుమ్మును కూడా దులిపేసేసుకొని ఇల్లంతా ఊడ్చేసేసుకొని. సో నాకైతే హాఫ్ డే టైం పట్టిందండి బెడ్రూమ్ క్లీన్ చేయడానికి. ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ని యాజ్ టీజ్గా ఉన్న ప్లేస్కి అయితే తీసుకొచ్చేసి అయితే పెట్టాను అనమాట. సో ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. మీ ముందుకైతే ఇంకా మంచి వీడియోస్ అయితే తీసుకొని వస్తారండి. ఇంకా త్వరలోనే నా ప్రెగ్నెన్సీ స్టోరీ గురించి, అంటే నాకు 3వ డెలివరీ అయిందన్నాను కదా, దాని స్టోరీ గురించి కూడా ఒక వ్లాగ్ అయితే చేస్తాను. తప్పకుండా నా వ్లాగ్స్ అన్ని వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.